క్రిప్టో కరెన్సీ పేరుతో మోసం చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు రామాంజనేయులు స్థానిక కేవా ఆయుర్వేదిక్ షాప్లో పనిచేస్తూ స్థానికులతో పరిచయం పెంచుకున్నట్లు పోలీసులు తెలిపారు. అనంతరం అక్కడ జాబ్ మానేసిన నిందితుడు క్రిప్టో కరెన్సీతో ట్రేడింగ్లో ₹1,00,000 ఇస్తే 10,000 ఇస్తానని నమ్మబలికి సుమారు 23 కోట్ల రూపాయలను వసూలు చేశాడు. డబ్బులు చెల్లించడం అధిక భారం కావడంతో కొన్ని నెలలుగా డబ్బులు ఇవ్వడం లేదని పోలీసులు తెలిపారు. పెద్దవాడు విలేజ్ అనంతపూర్ డిస్ట్రిక్ట్. ఇతను మన కొత్తపేట డోన్లో సెటిల్ అయ్యాడు. ఇతను దాదాపు ఒక 2 సంవత్సరాల దగ్గర నుంచి జనాలతో ఎక్కువ శాతం డోన్ మండలానికి సంబంధించి డోన్ తాలూకా పాత తాలూకాకు సంబంధించిన వ్యక్తుల దగ్గర నుంచి సుమారు 315 మంది, ఇప్పుడు మాకు తెలియని నెంబరు 315 మంది వీళ్ళ దగ్గర నుంచి ₹1,00,000కి ₹10,000 వడ్డీ ఇస్తామని చెప్పి నెలకు దాదాపు 23 కోట్లు కలెక్ట్ చేయడం జరిగింది. సో ఆశతో చాలామంది అంటే 1,00,000 ఇస్తే నెలకు ఆటోమేటిక్గా 10,000 వస్తుంది కదా అని ఆశతో చాలామంది ₹1,00,000 దగ్గర నుంచి 40 లక్షల వరకు సుమారు డబ్బులు ఇవ్వడం జరిగింది. అంటే ఇండివిజువల్, ఎవరి ఇండివిజువల్, అది ₹1,00,000 కావచ్చు, 10 లక్షలు కావచ్చు, 40 లక్షలు ఇవ్వడం జరిగింది. సో ఇతను స్పీడ్గా వడ్డీ చెల్లించడం జరిగింది. ఆ వడ్డీ ఎక్కడి నుంచి వచ్చేదంటే, ఒకరికి 10 లక్షలకి ₹1,00,000 వస్తే అది బయట పబ్లిసిటీ అయితే ఆటోమేటిక్గా ఇంకా 10 మంది కడతారు కాబట్టి ఆ డబ్బు తీసుకెళ్ళిపోయి మళ్ళీ 3 వాళ్ళకి ఇవ్వడం. సో ఇది కాకుండా క్రిప్టో కరెన్సీ అని ఒక పేరు పెట్టి ఆ క్రిప్టో కరెన్సీలో పెడుతున్న ఆన్లైన్లోనే డబ్బులు తీసుకోవడం. ఇది ఎక్కడా కూడా ఆఫ్లైన్ కాదు, ఆన్లైన్లోనే చాలా వరకు ఆన్లైన్లోనే డబ్బులు తీసుకోవడం, ఆన్లైన్లోనే ఆ కరెన్సీ పెట్టడం, ఆన్లైన్లోనే మళ్ళీ తీసుకొని వాళ్ళకి ఆన్లైన్లోనే డబ్బులు చెల్లించడం. ఇది జరిగింది. కాబట్టి జనాలు ఇంకా తొందరగా నమ్మి డబ్బు పెట్టుబడి పెట్టడం జరిగింది. ఇందులో దాదాపు 23 కోట్లు, సుమారు 23 కోట్లు జనాల దగ్గర నుంచి వసూలు చేయడం జరిగింది. ఈరోజు సాయంత్రం ఇతను అరెస్ట్ చేయడం జరిగింది. ఇతను వద్ద నుంచి ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అవి కాకోకుండా ఇతని అకౌంట్లో ఉన్నటువంటి ₹2,45,00,000 ఫ్రీజ్ చేయడం జరిగింది. బాధితులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో బ్యాంకు కూడా ఆల్రెడీ మా ఆఫీసర్స్ రిక్వెస్ట్ ఇచ్చారు ఫ్రీజ్ చేయమని చెప్పి. అకౌంట్ కూడా ఫ్రీజ్ అయింది. సో ఈ అమౌంట్ ఇది కాకుండా డిపాజిట్స్ యాక్ట్ ప్రకారం ఇతని పైన కేసు కట్టడం జరిగింది. కాబట్టి ఇతని ప్రాపర్టీస్ ఏమైనా ఉన్నా అవి కూడా సీజ్ చేసి కోర్టు పెట్టడం జరుగుతుంది.